అండి 6 ఇయర్స్ తర్వాత డీమార్ట్ కి వెళ్ళానన్నమాట. నా పెళ్లి కాకముందు నేను ఇక్కడే మొత్తం రేషన్ అంతా తీసుకునేదాన్ని. అంటే ఇంట్లోకి ఏమేం కావాలి సరుకులన్నీ కూడా ఇక్కడే తీసుకునేదాన్ని అన్నమాట. సో ఇప్పుడు నేను వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోయాను కదా, అక్కడ కనీసం ఒక డీమార్ట్ కూడా ఉండదన్నమాట. నేను ఎప్పుడు ఒకటే కోరుకుంటాను, వెస్ట్ బెంగాల్లో అంటే మేముండే ఖరగ్పూర్‌లో ఎవరైనా ఒకళ్ళు డీమార్ట్ పెడితే బాగున్ను అని చెప్పేసి. ఇక్కడ విజయవాడలో మాత్రం వీధికొకటి అన్నట్టయితే డీమార్ట్‌లు ఉన్నాయన్నమాట. పెళ్లికి ముందు ప్రతి నెల కూడా నేను ఇక్కడి నుంచే రేషన్ అయితే తీసుకొని వెళ్ళేదాన్నండి. మా అమ్మ ఏమేం కావాలో మొత్తం కూడా ఒక లిస్ట్ చెప్పేదన్నమాట. ఆ లిస్ట్ లో మొత్తం నేను నోట్ చేసుకొని ఇక్కడ వచ్చి అయితే తీసుకునేదాన్ని. ఇప్పుడు నా పిల్లలు కూడా 6 సంవత్సరాల తర్వాత అయితే వచ్చారన్నమాట. మా చిన్న పాప అయితే మొత్తం డీమార్ట్ అంతా కూడా రఫాడించేస్తుంది. ఇంకా డీమార్ట్ అంతా మా పెద్ద పాపదే అన్నట్టు ఏం కావాలంటే అవి అయితే తీసుకొని వచ్చేసి వేసేస్తుంది అనమాట బాస్కెట్ లో. ఇంకా మేము వెళ్ళేది ట్రైన్ జర్నీ కాబట్టి ఎక్కువ లగేజ్ అయితే తీసుకెళ్ళలేము, ఎందుకంటే మా హస్బెండ్ ఊరుకోరనమాట. చిన్న పిల్లలతోటి జర్నీ కదా, చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా వచ్చిన తర్వాత ఏం తీసుకోకపోతే బాగోదు కదా, నామకార్థానికి ఒక 2000 రూపాయలు బిల్ అయితే చేసామన్నమాట. చాయ్ తాగుతున్నాము. మీలో ఎంతమంది చాయ్ లవర్స్ ఉన్నారు కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.